చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోట్లందూరులో రైతు సేవా కేంద్రం వద్ద ఎలుకల నివారణ మందుల పంపిణీ జరిగింది. గ్రామ యువనేత వెలగ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వ్యవసాయ సహాయకురాలు శివకుమారి రైతులకు ఎలుకల మందు వినియోగ విధానం, పంటల రక్షణలో దాని ప్రాముఖ్యతపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ సిబ్బంది, కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది అంకమ్మరెడ్డి, వెంకట సత్యనారాయణ, గాడి ప్రసాద్, పంపనబోయిన ఎర్రయ్య, అంకారెడ్డి వెంకటేష్, నందిక, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వ్యవసాయ భూములన్నీ కూడా కలకలలాడుతూ ఉడుపులు ఊడ్చుకోవడం జరిగినది. కాబట్టి మంచి సస్యశ్యామలంగా ఉన్న ఈ టైంలో మనకి రెండు రకాల బెడదలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యవసాయం పూర్తిగా ఉడుపులు అయిన తర్వాత ఫస్ట్ మనకి బెడద ఏంటంటే ఎలుకల వల్ల వ్యవసాయం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి, అలాగే రెండోది క్రిములు, కీటకాలు, వీటి వల్ల కూడా వ్యవసాయం పాడే అవకాశం ఉంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని సొసైటీల్లోని అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మనందరికీ కూడా ఈ ఎలుకల నివారణ మందు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఈ మందులు ఎలా అయితే వినియోగించాలో తెలుసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మందు తీసుకొని ప్రతి చోట కూడా వినియోగించి ఎలుకలు సామూహికంగా నివారించేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా మనం చేస్తున్నాం. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య గారు కూడా దీని మీద దృష్టి సారించి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన మాజీ అధ్యక్షులు, మన మండల అధ్యక్షులు గాడి రాజబాబు గారు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మన కోటనందూరు గ్రామంలో అందరూ కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి